అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ 1లో ఏం జరిగిందో చూద్దాం. ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్. రచయిత కొట్రా శివరామకృష్ణ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. 21 ఏళ్ల సుష్మితకి తన తల్లిదండ్రి ఇద్దరు తన 16వ సంవత్సరంలోనే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ కథ యొక్క సారాంశం ఏమిటో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ వంశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం అందరూ రాస్తూ వస్తున్నట్టే 22 ఏళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే 22 ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని వీలు రాశాడు సుష్మిత తండ్రి. ఆ వంశంలో కొంతమంది ఆడవాళ్ళు 22 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగిలేస్తే, ఇంకొంతమంది చాలా కాలం పాటు పెళ్లి చేసుకోకుండా ఉండి ఆస్తులు తగలేయడం వల్ల ఆ వంశంలో మగవాళ్ళందరూ అటువంటి వీలునామాలు రాస్తూ వస్తున్నారు. అందువల్ల సుష్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాశాడు. గుంటనక్క లాంటి తన మావయ్య వసంతరావు, అత్తయ్య పంకజం, బావ శేషేంద్ర తను 22వ సంవత్సరంలో ప్రవేశించి పెళ్లి చేసుకుని ఆస్తి మీద హక్కు సంపాదించకముందే చంపేయాలని ఆలోచిస్తూ ఉంటే, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వాళ్ళ ముగ్గురికి తెలియని చోటుకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉండగా, సమస్య అంతా తీరడానికి సుష్మితకి గుర్తుకు వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి తను ఇష్టపడే మదన్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది ఏమిటంటే, తనని ఆఖరిసారి చూసి మాట్లాడి 3 సంవత్సరాల పైనే అయ్యింది. అంతేకాకుండా కాలేజీలో చదివే రోజుల్లో ఏదో చిలిపితనంతో అవమానించింది కూడా. తన మనసులో ఎవరన్నా ఉన్నారేమో, పెళ్ళి అయిపోయిందేమో కూడా తెలియదు. ఒకప్పుడు తను చేసిన అవమానానికి ఎలా స్పందిస్తాడో, ఒకవేళ ఈ 3 సంవత్సరాల కాలంలోనే తనకి పెళ్ళైపోయి ఉంటుందో, లేక తన మనసులో ఇంకా ఎవరన్నా ఉన్నారేమో తెలియక మదన పడుతూ ఉన్న మదన్ దగ్గరికే వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేసింది సుష్మిత. మదన్ రూమ్లో అనుకోకుండా అతని డైరీ చదివి ఒక సీక్రెట్తో మదన్ని బ్లాక్మెయిల్ చేసి అతని ఇంట్లో ఆశ్రయం సంపాదించిన త్వరలోనే విషయమంతా అతనికి చెప్పి అతని ప్రేమని పొందడమే కాకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చాక తన సమస్య పూర్తిగా తీరిపోయినట్టుగానే అనిపించింది సుష్మితకి. కానీ తన డైరీలో చదివిన చిట్టిరాణి ఎవరైతే మదన్ని ప్రేమించి పెళ్లి చేసుకోమని వేధిస్తూ పెనుగులాటలో నదిలో పడిపోయి చనిపోయిందో, తిరిగి సుష్మిత ముందుకి మళ్ళీ వచ్చినప్పుడు సమస్య అంతా మొదలయ్యింది. చిట్టిరాణి దయ్యంగా మారి మదన్ మీద పగ తీర్చుకోవాలని చూస్తుందని సుష్మిత భయపడుతూ ఉంటే, ఏ దయ్యాలు భూతాలు లేవని, సుష్మితది కేవలం మానసిక సమస్యేనని తన కజిన్ ఇంకా సైకాలజిస్ట్ అనూజ ద్వారా ఆ సమస్యని పరిష్కరించడానికి మదన్ ప్రయత్నాలు మొదలుపెట్టాక జరిగిన వింత సంఘటనల సమూహారమే ఈ స్పైసీ అండ్ హాట్ రొమాంటిక్ స్టోరీ థ్రిల్లర్ ఆ ఊరి పక్కనే ఒక ఏరు. ఆ ఇంట్లో నుంచి పూర్తిగా బయటికి వచ్చి రోడ్డు మీదకి రాగానే ఎంత వద్దనుకున్నా వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది సుష్మిత. దగ్గర 21 సంవత్సరాలుగా ఆ ఇంటితో తనకి పెనవేసుకుని ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తుంటే తన్నుకు వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది. 16 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా గడిపిన ఇల్లది. మిగిలిన దగ్గర 5 సంవత్సరాలు గుంటనక్క లాంటి తన మావయ్య ఇంకా అతని ఫ్యామిలీతో గడిపింది. తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలతో పాటుగా ఉండిపోయింది ఆ ఇంట్లో. వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఆ ఇంట్లో ఉంటుంటే వాళ్ళతో పాటుగా ఉన్నట్టే ఉంటూ ఉండేది. ఎంత ప్రమాదం ముంచుకు వస్తున్నా మాటైనా ఇప్పుడా ఇంటికి విడిచిపెట్టా అంటే తల్లిదండ్రిని విడిచిపెట్టినట్టే ఉంది. ఐ యామ్ బిగ్ గర్ల్ నౌ, ఐ షుడ్ నాట్ వీప్. కుడి చేతిలో సూట్ కేస్ ఎడమ చేతిలోకి మార్చుకుని కుడి చేతితో కళ్ళు తుడుచుకుంటూ అనుకుంది సుష్మిత. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, వేగంగా వెళ్ళిపోవాలి. ఎడమ చేతిలో సూట్ కేస్ మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకున్నాక వేగంగా నడక ప్రారంభించింది. ఎంత గుంటనక్క లాంటి తన మావయ్య వసంతరావు, సరిగ్గా అలాంటి స్వభావమే ఉన్న అతని భార్య పంకజం, ఇంకా అతని కొడుకు శేషేంద్ర వల్ల తనకి ప్రమాదం తప్పదని తెలిసినా వాళ్ళ వల్ల ఇలా ఇల్లే విడిచిపెట్టాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు.
ఇంచుమించులో ఒక వారం కిందట కాబోలు వాళ్ళు మాట్లాడుకుంటున్న గది పక్క నుండి వెళ్తూ కిటికీ పక్క నుంచి వాళ్ళ మాటలు వింది. వాళ్ళు తనని గమనించకపోవడం తన అదృష్టం. గడువు 2 నెలల్లోకి వచ్చింది. చేతులు ముడుచుకుని కూర్చున్నారు. అవి కాలకముందే ఏదో ఒకటి చెయ్యండి, తన అత్త పంకజం కోపంగా అంటోంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, నేను ఆలోచిస్తూనే ఉన్నాను, తన మావయ్య వసంతరావు చిరాగ్గా అన్నాడు. అమ్మేమీ తప్పు మాట్లాడలేదు నాన్న. తనకి 22 సంవత్సరాలు వచ్చి పెళ్లి కూడా చేసుకుంటే తన తండ్రి ఆస్తి మీద సర్వ హక్కులు వచ్చేస్తాయి. తర్వాత వాటిని ఏం చేస్తుందో మనకేం చెప్పగలం. శేషేంద్రలో కంగారు ఉంది. తనకి 22 సంవత్సరాలు వచ్చేస్తే చాలదు, పెళ్లి కూడా చేసుకోవాలి. అప్పటికి కానీ తనకి ఆస్తి మీద పూర్తి హక్కులు రావు. ఆమె తండ్రి వీలు ప్రకారం తనకి లవర్ లాంటి వాడు ఎవరూ లేడని నువ్వే కదా చెప్పావు. 22 సంవత్సరాలు వచ్చేగానే ఎవరిని తొందరపడి పెళ్లి చేసుకుంటుంది? నువ్వు కూడా మీ అమ్మలాగే ఊరికే కంగారు పడకు. మరోసారి చిరాకు పడ్డాడు తన మావయ్య. అయ్యో రామ, ఇన్ని రోజులుగా చూస్తూ కూడా మీరు తనని సరిగ్గా అంచనా వెయ్యలేకపోతున్నారు. అది తన అమ్మకున్న అందాన్నే కాదు, నాన్న తాలూకు తెలివంతా కూడా పొందుపుచ్చుకుంది. మనం ఏమనుకుంటున్నామో, మన మనసుల్లో ఏముందో అది కనిపెట్టేయలేదనుకుంటున్నారా? దానికి ఎవరో లవరు ఉన్నాడని, వాడికి 22 రాగానే తను పెళ్లి చేసుకుంటుందని మనకి తెలిస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చోమని దానికి తెలియదా? మనకి తెలియకుండా ఎవరినో ఒకళ్ళని మెయింటైన్ చేస్తూనే ఉండి ఉంటుంది, సరిగ్గా టైం రాగానే పెళ్లి చేసుకోవడానికి. తను చిరాకు పడుతూ అంది తన అత్త పంకజం. అందుకది సమర్థురాలే కానీ దాని మీద ఒక డేగ కన్ను వేసి ఉంచానమ్మా. దానికి లవరన్నవాడు ఎవరూ లేకపోవడమే కాదు, మగాడన్నవాడినే దగ్గరికి రానివ్వదు. నువ్వలా భయపడాల్సిన అవసరం లేదు, తన బావ శేషేంద్ర అన్నాడు. ఏమోరా అబ్బాయి, దానిని చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నదాన్ని. అదో గుండెలు తీసిన బంటు. 22 నిండాక వెంటనే పెళ్లి చేసుకోవడం తన జీవితానికి ఎంత ముఖ్యమో తెలిస్తే అది ఖచ్చితంగా ఎవళ్ళనో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేసుకుని ఉండి ఉంటుంది. నువ్వు తన మీద డేగ కన్ను వేసి ఉంచావని తెలిసి నీకు తెలియకుండా జాగ్రత్త పడుతుందేమో. ఈసారి కంగారు కనిపించింది పంకజం మాటల్లో. నువ్వు అనవసరంగా కంగారు పడకే, అదంత పని చెయ్యదులే. నిజానికి ఈసారి తన మావయ్య వసంతరావులో కూడా కంగారు కనిపించింది. అవును నాన్న, అమ్మ చెప్పిన దాన్ని కూడా కాదనలేను నేను. అది అంత తెలివైనది, దాన్ని తక్కువ అంచనా వెయ్యకండి. దాన్ని తప్పుతో పట్టించడానికి, ఇంకా డ్రగ్స్ అడిక్ట్ చేయడానికి నేనెంత ప్రయత్నం చేశాను. ఏ సందర్భంలోనూ నన్ను అనుమానించినట్లుగా కనిపించలేదు, కానీ ఒక్కసారి కూడా తప్పుదోవ పట్టలేదు. 22 రాగానే పెళ్లి చేసుకుని ఆస్తి అంతటి మీద హక్కు సంపాదించి మనల్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి ప్లాన్లో ఉండి ఉంటుంది. తన కజిన్లో కంగారు ఏమాత్రం తగ్గలేదు. అంతవరకు రానివ్వనులేరా, కంగారు పడకు, తన మావయ్య అన్నాడు. ఏంటి కంగారు పడకు, మీరిలాగే అంటూ అది మనల్ని ఇంట్లో నుంచి గెంటేసే వరకు ఆలోచిస్తూ ఉండండి. తట్టుకోలేక బరస్ట్ అయిపోయింది తన అత్త. అమ్మా నాన్నని అనవసరంగా కంగారు పెట్టకు. మనం ఏ స్టెప్ తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఒక మనిషిని అడ్డు తప్పించుకోవడం అంటే సినిమాలో చూపించినట్టుగా కాదు, చాలా ఆలోచించి చెయ్యాలి. తన బావ శేషేంద్ర అలా అనడం వినగానే తన గుండె వేగం పెరిగిపోయింది. ఈ దుర్మార్గులు ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు తను. ఇప్పటి వరకు ఎంత సెన్స్లెస్గా బిహేవ్ చేసినా మొదటిసారిగా కాస్త సెన్స్తో మాట్లాడావురా, తన మావయ్య అంటున్నాడు. నేను ఒప్పుకుంటాను, అది అంతకు సమర్థురాలే. తనకు ఆస్తి మీద సర్వాధికారాలు వచ్చి మనల్ని బికార్లు చేసే ముందు ఏదో ఒకటి చేసేయాలి. భయపడకండి నాన్న, ఇన్ని సంవత్సరాలుగా మంచి పరపతి సంపాదించారు చుట్టుపక్కలంతా. మనం నమ్మదగ్గ ఒక వ్యక్తితో చిన్న యాక్సిడెంట్, ఫినిష్. అందరినీ, ఇంకా పోలీసుల్ని కూడా అది కేవలం యాక్సిడెంట్ అని నమ్మించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. గొంతులో ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అన్న తన బావ మాటలు విన్నాక ఎంత అదే వాళ్ళ ఆలోచన అని తెలిసినా మరోసారి ఆమె గుండెగతి తప్పింది. ఇప్పటి వరకు ఆలస్యం చేసిన తెలివి తక్కువ చాలు. ఇప్పటికైనా కరెక్ట్గా దాన్ని అడ్డు తప్పించండి. తన అత్తలో కోపం మాత్రం అలాగే ఉంది. ఏది ఏమైనా వాళ్ళ నాన్న అలాంటి వీలు రాసి చచ్చాడు కాబట్టి మనం బ్రతికాం. లేకపోతే ఆ గుండెలు తీసిన బంటు తనకి మెజారిటీ రాగానే ఆస్తి మీద హక్కు వచ్చి మనల్ని ఇంట్లో నుంచి గెంటేసేది. అలాంటి వీలునామాలు రాయడం ఆ కుటుంబంలో అలవాటుగా రావడం మన మంచికే.
తన వంశంలో ఆచారంగా వస్తున్నా అది పాటించడం వల్ల తన కూతురికి వచ్చే నష్టం కానీ మనకొచ్చే లాభం కానీ ఆ తండ్రి ఆలోచించలేకపోయాడు. నవ్వుతూ అన్నాడు వసంతరావు. తెలిసిన విషయాలు మీరెప్పుడూ ఏకరపు పెట్టలేదు. దాని ఆస్తంతా మన చేతుల్లోకి వచ్చే వరకు మీ సంతోషాన్ని రిజర్వ్ చేసుకోండి. తన అత్త కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. రిలాక్స్ డియర్, సాధ్యమైనంత త్వరలో దాన్ని అడ్డు తప్పించేస్తాను. ఒకప్పుడు కాదు కానీ ఇప్పుడు పోలీస్ కమిషనర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఎవ్వరికీ తన మీద అనుమానం రాకుండా మేనేజ్ చేస్తాను. తన గుండె వేగం ఇంకా పెరిగిపోతూ ఉంటే మొదట ఎవరో వింటున్నట్టుగా వాళ్ళకి అనుమానం రాకూడదని అక్కడి నుండి మేడ మీద తన గదిలోకి చప్పుడు చెయ్యకుండా వెళ్ళిపోయింది. తన మావయ్య మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. చిల్లి గవ్వ సొంతంగా సంపాదించలేకపోయినా తన ఆస్తి అంతా అడ్డు పెట్టుకుని చుట్టుపక్కలంతా పరపతి బాగానే సంపాదించాడు. తనని ఏదో ఒకలాగా చంపేసి అది యాక్సిడెంట్ అని చాలా ఈజీగా అందరినీ నమ్మించేయగలడు. గదిలోకి వెళ్ళాక రాబోయే ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. తన మావయ్య వాళ్ళు ఇలాంటిదేదో ప్లాన్ చేస్తారని తనకి చాలా రోజులుగా అనుమానంగానే ఉంది. ఈ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ కూడా కానీ తన తెలివితేటలతో ఎంతో ఆస్తి సంపాదించిన తన డాడ్ కేవలం ఆచారంగా వస్తోందని అలాంటి వీలునామా రాయడం వల్ల తనకి వచ్చే ప్రమాదం గమనించలేకపోయాడు. కానీ అలాంటి వీలునామాలు రాయడం అలవాటుగా రావడం ఏమిటో తనకి ఎప్పుడూ అర్థం కాదు. ఆ కుటుంబంలో తరతరాలుగా ఒక వింత ఆచారం అలవాటుగా వస్తుంది. ఆ కుటుంబంలో ఆడపిల్లలకి 22 సంవత్సరాల నుండి పెళ్ళి అయితే కానీ తండ్రి ఆస్తి మీద హక్కు రాదు. ఒకవేళ 22 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తండ్రి ఆస్తి మీద హక్కు ఎప్పటికీ రాదు. ఆ వంశంలో కొంతమంది ఆడవాళ్ళు పరిపక్వత లేకుండా పెళ్లి చేసుకుని ఆస్తులు తగిలేస్తే ఇంకొంతమంది ఆడవాళ్ళు చాలా కాలం పాటు పెళ్లి చేసుకోకుండా ఉండి ఆస్తులు తగలేశారట. ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండడానికి అటువంటి వీలునామాలు రాయడం ఆచారంగా వస్తుంది తమ వంశంలో. కానీ ఇప్పటి వరకు తన వంశంలో ఏ ఆడపిల్లకైనా ఇబ్బంది వచ్చిందో లేదో కానీ తనకి మాత్రం ఇలాంటి ప్రమాదం వచ్చి పడింది. ఆలోచనలో గమనించలేదు కానీ తను బస్సు స్టేషన్కి వచ్చేసింది. సరిగ్గా 4 గంటలకి ఇక్కడి నుండి ఫస్ట్ బస్సు ఉంది. అదెక్కి టౌన్లోకి వెళ్ళాక అక్కడి నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆటోలో. అక్కడ ట్రైన్ ఎక్కాక 1.5 రోజుల ప్రయాణం తర్వాత ఇంకో టౌన్లో దిగాలి. అక్కడి నుండి ఇంకో బస్సులో 8 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో ఆటోలో ఇంకో అరగంట ప్రయాణం చేస్తే కానీ ముమ్మరు విలేజ్కి వెళ్ళలేదు. కానీ ఆ విలేజ్లోకి అడుగుపెట్టి తాను కలుసుకోబోయే వ్యక్తి గురించి ఆలోచిస్తుంటే మాత్రం ఏదో మధురానుభూతితో నిండిపోయింది సుష్మిత మనస్సు. అతని ఇంట్లో తను ప్రస్తుతం ఆశ్రయం పొందడం ఎంత క్లిష్టమో తెలిసినా అక్కడికి వెళ్తున్నాను, అతన్ని కలవబోతున్నాను అన్న ఆలోచనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. అసలు నిజంగా తను ఎందుకు అక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తే అది జరిగే పనేనా అని భయంగా కూడా ఉంది. తను అనుకున్నట్టుగా జరగకపోతే ఏం చెయ్యాలో తోచడం లేదు. మదన్ బస్ స్టేషన్లో ఉన్న బెంచీలో కూలబడి వెనక్కి వాలి రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాక అనుకుంది, సుష్మిత ఎంతో ఆశతో నా దగ్గరికి వచ్చిన నీతో పొగరుగా మాట్లాడి నీకు శత్రువైపోయాను. తర్వాత నిన్ను కలుసుకొని నీకు అపాలజీ చెప్పి ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఎంతగా అనుకున్నానో నీకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు నీ దగ్గరకే ఆశ్రయానికి వస్తున్నాను. ఏమంటావో బోధపడడం లేదు. నా మనసులో అసలు ఆలోచన తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అంచనాకే అందడం లేదు. ఆ రోజు తను ప్రవర్తించిన తీరు గుర్తుకు రాగానే మరోసారి తన మీద తనకే కోపం వచ్చేసింది సుష్మితకి. తను మదన్ ఒకే కాలేజీలో చదివారు. కాకపోతే తన ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మదన్ ఫైనల్ ఇయర్. మంచి ఎక్సర్సైజ్ బాడీతో హ్యాండ్సమ్గా ఉన్న మదన్ని మొదటిసారి చూసినప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యింది. కానీ అందరూ తన వెంట పడుతూ ఉన్నప్పుడు తను వెళ్ళి అతని వెంట పడడం ఈగోకు అడ్డొచ్చింది. చాలామంది అమ్మాయిలు అతని వెంట పడుతూ ఉన్నా మనసులో ఎంత గోల చేస్తున్నా అదే ఈగోతో ఆగిపోయింది. కానీ తనే తన దగ్గరికి వచ్చి పలకరించినప్పుడు తనెందుకు ఆ అవకాశం యూజ్ చేసుకోలేకపోయింది. ఆ రోజు ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఈ రోజుకి తన మీద తనకే మండిపడిపోతుంది. అసలు గతంలో జరిగిన సంఘటనలేంటి? మదన్ సుష్మితని ఎందుకు లవ్ చేశాడు? సుష్మిత మదన్ని ఎందుకు రిజెక్ట్ చేసింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే మనం పార్ట్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.